కోసం ఓ స్కూల్ పెట్టి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పిస్తూ వారి ప్రవర్తనలో చెప్పుకోదగ్గ మార్పును తీసుకురావడానికి కారకుడయ్యాడు గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ టీవీ రావు. పిల్లల జీవితాన్ని నిలబెడుతున్న ఆయన ఈరోజు ఎవరో ఒకరు ఇప్పుడు అప్పుడు. కన్నవారికి భారమై సమాజానికి దూరమైన చిన్నారులు వీళ్ళంతా. మతి స్థిమితం లేని ఇలాంటి పిల్లలకు అండగా నిలుస్తోంది దాక్షిణ్య. సమాజంలో సదభిప్రాయం లేని రాజకీయంలో ఇముడుతూ అదే సమాజానికి సేవలు అందిస్తున్నారు టీవీ రావు. గుంటూరు పట్టణం స్వర్ణభారతి నగర్ లో ఉన్న దాక్షిణ్య స్కూల్ ఆవరణలోకి అడుగు పెడితే మానసిక వికలాంగులైన పిల్లలతో చిన్న పిల్లాడ్లా కలిసిపోయి క్రికెట్ ఆడుతున్న డాక్టర్ టీవీ రావు కనిపిస్తారు. పిల్లలకి ఆయన దగ్గర చనువెక్కువ కాబట్టే ఆయన పక్కనుంటే ఎక్కడలేని గారాలు పోతారు. ఈ పిల్లల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ వారికిష్టమైన క్రికెట్, బ్యాడ్మింటన్ ఆటల్ని ఆడిస్తూ ఉంటారు డాక్టర్ టీవీ రావు. కాళ్ళు చేతులు సహకరించక మొండికేసినా ఆడుకోవాలనే ఆసక్తిని చంపుకోలేక తమ శక్తి మేర ఆడడానికి ప్రయత్నించే ఈ పిల్లల్ని చూస్తే ఎవరికైనా జాలి కలగక మానదు. వీరి వెన్నంటే ఉంటూ వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు డాక్టర్ టీవీ రావు. ఈ దాక్షిణ్య స్టార్ట్ చేయడానికి నా కూతురు మాధవిలత నాకు స్ఫూర్తి అండి. ఆమెతో పాటు తర్వాత గౌతమి ప్రియ కూడా మానసిక వికలాంగులతో ఉంది. వీళ్ళ కోసం అన్ని చోట్ల తిరిగిన తర్వాత దీనికి ఎక్కడా ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ ట్రైనింగే, మందులు ఏమీ లేవని నేను తెలుసుకున్న తర్వాత ఒక 5 సంవత్సరాలు దీనికోసం తిరిగిన తర్వాత 1995లో నేను ఉన్నంతకాలం ఏదో ఒక విధంగా వీళ్ళని చూస్తాను, నేను పోయిన తర్వాత కూడా వీళ్ళని చూసుకునే విధంగా ఏదైనా ఒక సంస్థను తయారు చేయాలి, ఒక ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేనుగానే ఈ పిల్లల స్ఫూర్తితో ఒక అద్దె భవనంలో 1995లో ఒక 4 పిల్లలతో 2 టీచర్స్తో ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. బుద్ధిమాంద్యం ఉన్న పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంచడానికి తన వంతు కృషి చేస్తున్న డాక్టర్ టీవీ రావు కూతుళ్ళిద్దరూ అదే వ్యాధితో చనిపోయారు. వారి వ్యాధి నయం కావడానికి ఆయన తిరగని ఊరంటూ లేదు. స్పెషల్ ట్రైనింగ్ ద్వారానే అటువంటి పిల్లల్లో కొంతవరకు మార్పు తీసుకురావచ్చని ఆయన గట్టిగా నమ్మారు. తనలా ఇతర తల్లిదండ్రులు బాధపడకూడదనే ఆలోచనతో 1995లో గుంటూరులో దాక్షిణ్య స్కూల్ ని ప్రారంభించారు. మొదటి 3 ఏళ్లు స్నేహితులు, దాతలు అందించిన విరాళాలతో స్కూల్ నడుపుకొచ్చారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఆయన మరింత మందిని చేర్చుకున్నారు. ఫస్ట్ 3 ఇయర్స్ వరకు గవర్నమెంట్ ఫండింగ్ ఏమన్నదండి. 3 ఇయర్స్ వరకు నేను, నా స్నేహితులు మ్యాక్సిమం సపోర్ట్ చేసుకుంటూ ఈ స్కూల్ రన్ చేసుకొచ్చాము. 3 ఇయర్స్ తర్వాత నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్ వస్తుంది. అది టోటల్ ఎక్స్పెండిచర్లో అరౌండ్ 60% వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అది కూడా టయానికి రావట్లేదండి. కొన్ని కార్పొరేట్ సంస్థలు మాకు తెలిసిన వాళ్ళని అడగడము, ఏ పని సొంతంగా చేసుకోలేక ఆఖరికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి సైతం తల్లిదండ్రుల మీదే ఆధారపడే పిల్లలు ఈ రోజు చిన్న చిన్న పనులు సొంతంగా చేసుకోగలుగుతున్నారు. వారిలో వచ్చిన మార్పుకు కారణం డాక్టర్ టీవీ రావే. యోగా, స్పీచ్ థెరపీ, డాన్స్ తో పాటు అగరబత్తులు, క్యాండిల్స్ తయారీలో వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు డాక్టర్ టీవీ రావు. కొంతమంది పిల్లల చేత నేషనల్ ఓపెన్ స్కూల్ నిర్వహించే 10th క్లాస్ పరీక్షలు రాయించారు. అంతేకాదు తమ ప్రతిభా పాఠవాలకు గుర్తుగా ఈ పిల్లలు వివిధ పోటీల్లో పాల్గొని ఎన్నో మెడల్స్ సాధించారు. తమ బాధను పంచుకునే వ్యక్తి ఒకరున్నారనే భావన తల్లిదండ్రులకు కలిగించినందుకు కూడా తనకు ఆనందంగా ఉందని డాక్టర్ టీవీ రావు సతీమణి విమల అంటున్నారు. మాధవిలత, గౌతమిలత చనిపోయినా కూడా అలాంటి తల్లిదండ్రులకు మేము పడ్డ కష్టాలు వేరే వాళ్ళకి వద్దైనా ఓదార్పు. కనీసం ఉదయం నుంచి సాయంత్రం వరకు లీఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. 8 సంవత్సరాలు కష్టపడ్డాము మేము. మాధవిలత, గౌతంతో చాలా స్కూళ్ళు, హాస్పిటల్స్ అన్ని చోట్ల తిరిగాము. లాస్ట్కి మేమే పెట్టాల్సి వచ్చిందనమాట. పిల్లల స్థాయికి దిగి ఆ చిట్టి బుర్రలకు అర్థమయ్యేలా ఎంతో ఓర్పుతో అన్ని విషయాలు నేర్పించడం నిజంగా ఒక సవాల్. ఇలాంటి వాటిని సంతోషంగా స్వీకరించారు టీచర్లు. ఈ స్కూల్ రన్ అవడంలో టీవీ రావు గారి కృషి చాలా ఉందండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఈ పిల్లలకి సర్వీస్ చేయాలంటే చాలా ఎక్స్పెండిచర్తో కూడుకున్న పని. అలాంటి ఎక్స్పెండిచర్ని కూడా లెక్క చేయకుండా ఆయన తన సొంత డబ్బులు ఖర్చు పెట్టినివ్వండి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేయనివ్వండి. దాదాపు ఇక్కడ 280 మంది పిల్లలు, 70 మంది స్టాఫ్ ఉపాధి జరుగుతుంది. 270 మంది పిల్లలకేమో సర్వీసెస్ జరుగుతున్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇందులో పనిచేయడం. ఈ పిల్లలతో ఉంటుంటే ఏమవుతుందంటే వాళ్ళ లెవెల్కి మేము వెళ్ళి చెప్పడం వల్ల మాకు ఎలాంటి విసుగు అనేది అనిపించదు. ప్రతి పెద్ద పిల్లవాడైనా సరే ఏజ్లో మాకు మనస్తత్వాన్ని బట్టి వాడు చిన్నవాడిగా ట్రీట్ చేస్తాం అన్నమాట. కొన్నాళ్లు రాజకీయ నాయకుడిగా కొనసాగిన టీవీ రావు పాలిటిక్స్ అంటే వెంపర్లాడరు, పదవుల కోసం పాకులాడరు. పదవి ఉన్నా లేకపోయినా మంచి మనసుతో నలుగురికి సేవ చేయడం కోసమే కొందరుంటారు అన్నదానికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ టీవీ రావు.
మానసిక వికలాంగులైన తన కూతుళ్ల పరిస్థితే టీవీ రావు నిర్వహిస్తున్న ఈ దాక్షిణ్యకు స్ఫూర్తి. తన జీవితంలో ఎదురైన కష్టాలను ఎదిరించి సమాజ సేవలో టీవీ రావు వేసిన తొలి అడుగు మరెందరో రాజకీయ నాయకులకు ఆదర్శంగా మారాలని ఆశిద్దాం.